రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. రాజమండ్రిలో పోలీసులు ఓవర్ యాక్షన్ కు దిగారు. రామచంద్ర యాదవ్ ను హోటల్ గదిలో పోలీసులు నిర్బంధించారు. అనకాపల్లికి వెళ్లబోమని చెప్పినా వినలేదు. గుడికి వెళ్తామన్నా కూడా పోలీసులు అంగీకరించలేదు. పోలీసులు రామచంద్ర యాదవ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? బయటకు వస్తున్నారు కదా, బయట మాట్లాడండి. రూల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? బయటకు వస్తున్నారు కదా, బయట మాట్లాడండి. రూమ్ లో లాక్ ఎందుకు వస్తున్నాము? చెప్పాను కదా, బయట రూమ్ లో లాక్ చేయాలి. రూల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? బయటకు వస్తున్నారు కదా, బయట మాట్లాడండి. రూమ్ లో లాక్ ఎందుకు వస్తున్నాము? టెంపుల్ కి వెళ్తున్నానని చెప్పారు కదా, రూమ్ లో లాక్ ఎలా చేస్తారు సార్? టెంపుల్ పర్మిషన్ ఎవరు చెప్పింది? నక్కపల్లి వెళ్ళడానికి లేదు. తమాషా చేస్తారా? రూమ్ లో లాక్ చేయడం తమాషా చేస్తారా? రూమ్ లో లాక్ చేయడం చెప్పాను కదా, మీకు నోటీస్ సర్వ్ చేసాం. నోటీస్ సర్వ్ చేసింది లేదు, అక్కడికి మళ్ళీ లేదంటున్నారు. చూసుకోండి ఒకసారి. మీరు ఆ ఊరికి వెళ్ళొద్దన్నారు, వెళ్ళడం లేదు. హోటల్లో ఉండమని చెప్పారా? ఇవ్వండి. హోటల్లో నుండి బయటకు రానివ్వమని చెప్పి రిటర్న్ గా ఇవ్వండి. మీరు ఇష్యూ చేయదు సార్. ఎవరు ఇష్యూ చేస్తున్నారు? మనీ బట్టలు లేకుండా వాళ్ళ సంఖ్య నాకడానికి మీరు ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళ సంఖ్య నాకండి. ప్రవర్తించుకుంటూ పోతే ఎట్లా? మీరు రండి, నాతో పాటు రండి. మీరు నాతో పాటు రండి. టెంపుల్ కి నాతో పాటు రండి. మీరు ఆ విలేజ్ కి వెళ్ళొద్దన్నారు, వెళ్ళండి. అంతవరకే. మీరు వచ్చి ఇష్యూ చేయొద్దండి. ఆడుకోవడానికి మీకు ఎవరు నోటీస్ ఇచ్చింది? మీరు విలేజ్ కి వెళ్ళకూడదు అని చెప్పి, రూమ్ లో నుండి బయట వెళ్ళకూడదు. ఎవరు చెప్పారు మీకు? మీ ఇష్టం వచ్చినట్టు ఆడడానికి మీ సొంత రాజ్యాంగం కాదు. నేను ఎగ్జిట్ చేస్తున్నాను, రూమ్ చెక్అౌట్ చేస్తున్నానండి. చెక్అౌట్ చేస్తున్నాను. వదండి, నన్ను చెక్అౌట్ చేయనివ్వండి. నన్ను మీరు అడ్డుకోవడానికి మీకు హక్కు లేదు. కోర్టు పర్మిషన్ తీసుకున్నాక నేను వెళ్ళడం లేదు. మీరు నాతో పాటు రండి. టెంపుల్ కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళడానికి నేను ఆల్రెడీ షెడ్యూల్ పెట్టాను. షెడ్యూల్ చేశాను. నేను మీకు నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఆ ఊరికి వెళ్ళడం లేదని చెప్పి మీరు ప్రాపర్ కోర్టులో పర్మిషన్ తీసుకుని వెళ్ళండి. మళ్ళీ అదే మాట్లాడతారు. నేను వెళ్ళడం లేదంటుంటే అలాగే వెళ్ళడం కావాలి సార్. మళ్ళీ మైటి పని చేస్తున్నా కదా. నేను ఆ ఊరికి వెళ్ళడం లేదు. ఆ ఊరికి వెళ్ళడం లేదంటున్నాను కదా. బయటికి వెళ్ళాలి. నేను వెళ్ళడం లేదని లోపలికి నేను వెళ్ళదు. నేను ఆల్రెడీ చెక్అౌట్ చేసి బయలుదేరిన తర్వాత లోపలికి వెళ్ళనండి. ఆ విలేజ్ కి వెళ్ళనని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాను. అన్నెసెసరీగా ఇష్యూ చేయొద్దు. నోటీస్ తీసుకున్నాను, వెళ్ళనని చెప్పి రిటర్న్ నేను సైన్ చేసి ఇచ్చాను. మళ్ళీ మీరు ఇక్కడ హోటల్లో అడ్డుకోవడం కరెక్ట్ కాదు. మళ్ళీ లేదంటారు. మీరు అక్కడికి రిటర్న్ వెళ్తానంటే మేము వస్తాం. నేను అదే అంటున్నాను, నాతో పాటు రండి. రిటర్న్ నేను నా షెడ్యూల్ చెక్ చేసుకోండి. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు.
మీరు మీకన్నది ఆ విలేజ్ కి వెళ్ళొద్దని చెప్పడం వరకే మీకు ఆ విలేజ్ కి వెళ్ళమని చెప్పాము. రిమైనింగ్ మీకు సంబంధం లేని విషయం. నా షెడ్యూల్ నేను పెట్టుకుంటాను. సార్తో మాట్లాడేద్దాం. ఎవరితో మాట్లాడేది మరి నన్ను అడ్డుకోవడం ఎందుకు? మాట్లాడతాం. ఎందుకు పోతుంది? ఇక్కడ గెస్టులు ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇక్కడ ఎందుకు ఇబ్బంది పెడతారు? వెళ్ళడానికి పర్మిషన్ కావాలా? పర్మిషన్ కావాలా? లాడ్ కూర్చోబెట్టినే. లాబీ కాదు, అక్కడ లాడ్ కూర్చోబెట్టిన రూమ్ లో. మీరెవరు చెప్పడానికి? నన్ను రూమ్ లో కూర్చోబెట్టడానికి, నన్ను రూమ్ లో కూర్చోబెట్టమని మీరెవరు చెప్పడానికి? ఏం తమాషాలు చేస్తారా? దౌర్జన్యం చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. మిమ్మల్ని దాటి నేను వెళ్ళను కదా. ఇప్పుడు విలేజ్కి వెళ్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నారు, కోర్టు ఆర్డర్ కావాలన్నారు కదా. నేను ఫైల్ చేస్తాను హైకోర్టులో. నేను హైకోర్టు పర్మిషన్ తీసుకుని ఆ విలేజ్కి వెళ్తాను. వెళ్ళకుండా ఉండను, ఖచ్చితంగా వెళ్తాను. ఈ రోజు వెళ్ళొద్దన్నారు, ఈ రోజు వెళ్ళను. నేను విత్ పర్మిషన్ వెళ్తాను. సో నేను ఇక్కడికి నాకు ఆల్రెడీ టెంపుల్ దగ్గర మా పార్టీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో టెంపుల్కి వెళ్ళడానికి మీకు ఇబ్బంది ఏమి లేదు.